హుషారేమి తగ్గకుండా అదే అభిషేకంతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో క్లియర్గా మాట్లాడబోతూ ఉన్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు తేటగా చదువు పెట్టుగా విందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వానిని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తీరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. యేసు ప్రభువారు ఆయా ప్రాంతాలు పరిచర్య చేస్తూ బెత్సయిదా ప్రాంతానికి వస్తే, బెత్సయిదా ప్రాంతంలో కొంతమంది స్వగృహస్థులు ఒక పుట్టు గుడ్డివాడిని యేసు వద్దకు తీసుకొచ్చారు. స్వామి, వీడు పుట్టుక నుంచి గుడ్డితనములో ఉన్నాడు, వీడి జీవితం అంధత్వం అయిపోయింది, కొంచెం వీడిని మీరు స్వస్థపరచుండని ఇరుగు పొరుగు వారు ఆ పుట్టు గుడ్డివాడిని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే యేసు ప్రభు వారు నేల మీద ఉమ్మువేసి మట్టిని అతని కళ్ళకు పూసి చేతులు ఉంచి ప్రార్థన చేశారు. యేసు అడుగుతూ ఉన్నాడు, నానా నీకు ఎలా కనపడుతుంది, నీకు కనబడుతుందా అని అన్నాడు. వాడు వెంటనే ఇచ్చిన సమాధానం ఏంటంటే, కనబడుతుంది కానీ స్వామి, మనుషులు చెట్లలాగా కనపడుతున్నారు అన్నాడు. మరలా దయగలిగిన హస్తాలు మరొకసారి, రెండవసారి మరలా వాని కనుల మీద చేతులుంచి మరలా ప్రార్థిస్తే ఇప్పుడు ఎలా ఉంది అని ప్రభు అడిగినప్పుడు అతను తేర్చి కుదుర్చబడి సమస్తమునకు తేటగా కనబడుతున్నదని ప్రభువు నాకు సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్రం చెప్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సందర్భాన్ని అంతా మనం చూసాం కదా. అసలు వాడి జీవితం అంతా ఎలా ఉందండి? అంధకారం అంతే. వాడు పుట్టిన దగ్గర నుంచి, వాడు ఊహ తెలిసిన దగ్గర నుంచి, వాడు ఎదిగిన దగ్గర నుంచి, వాడి యవన వయసు, వాడి నడి వయసు అంతా ఎలా ఉందంటే వెలుగు చూడని స్థితి, వెలుగు లేని జీవితం. ఇక వెలుగు వచ్చిద్ది అనటానికి ఛాన్సు లేని బ్రతుకు. గుడ్డివాడు, పగటికి చీకటికి తేడా లేదు. వాడు ఏది గమనించలేడు, ఎవరిని చూడలేడు, ఏ వస్తువు ఏదో వాడు గమనించలేడు. ఎవరైనా మాట్లాడితే వినటం తప్ప, ఎవరైనా ఫలానా ఇది నానా అంటే విని దాన్ని గ్రహించడం తప్ప చూసే భాగ్యం వాడికి పుట్టుక నుంచి లేదు. తల్లి గర్భములోంచి బయటకు వచ్చిన ఆ మరుక్షణమే వాడి జీవితం అంధకారంగా శూన్యంగా మారిపోయింది. ఇక నా జీవితంలో అనురోధయ కాంతులు వస్తాయి, సూర్యోదయం నా జీవితంలో అలుముకుంటుంది. ఏ నాటికైనా నా బ్రతుకు బాగుపడిద్ది, ఏ నాటికైనా ఒక స్థానానికి వెళతాను, ఏ నాటికైనా ఒక గమ్యస్థానానికి చేరతాను, ఏ నాటికైనా నేను బాగుపడతాను, ఏ నాటికైనా నేను దీవించబడతాను, ఏ నాటికైనా నేను అభివృద్ధి చెందుతాను, ఏ నాటికైనా నేను బలం పొందుకుంటాను, ఏ నాటికైనా అన్న ఛాన్స్ లేని బతుకు అతనిది. కొంతమంది వ్యక్తులు అతను యేసు వద్దకు తీసుకొచ్చారు, ఇతను స్వస్థపరచండి స్వామి. అంధకారములో మునిగిపోయి, అంధత్వంలో మునిగిపోయి, వెలుగుటికి చీకటికి తేడా లేని బతుకును బతుకుతూ ఉన్నాడు. ఎవరు లేరయ్యా అతని వెనకాల. గ్రామస్తులు ఆ ముద్ద వేస్తూ ఉన్నాం ప్రభు. ఆ పోటుకొకలో వాడిని చూస్తే ప్రతిరోజు దుఃఖమాదదు ప్రభు. ఉదయాన్నే లెగిచి వాడి పరిస్థితి చూస్తే వాడు కానరాక కళ్ళు కనపడక వాడు చేసే వింత ప్రయత్నాలు మా గుండెను తులిచి వేస్తాయి ప్రభు. నువ్వేదైనా స్వస్థపరిస్తే వాడు బతుకుతాడు. వాడి జీవితంలో నువ్వు చేతులుంచితే వాడికి వెలుగు వస్తుంది. నీ కరుణ కలిగిన హస్తం వాడి మీదకి చాపితే వాడు విడుదల పొందుతాడు అని కొంతమంది గ్రామస్తులు, స్వగృహస్తులు వాడిని తీసుకొచ్చి ప్రభు దగ్గర వదిలేస్తే ప్రభు నేల మీద ప్రభు నోట్లో నుంచి ఉమ్ము ఊసి ఆ ఉమ్ముని ఆ నేల మట్టితో కలిపి వాడి కనుల మీద రాసి చేతు నుంచి ప్రార్థన చేశాడు. ఎలా ఉంది నాన్న అంటే, కనబడుతుంది ప్రభువా. స్తోత్రం చెప్పండి గట్టి. కనబడుతుంది ప్రభువా, కనబడుతుంది. పుట్టు గుట్టువాడు ఇప్పుడు కనులు తెరిచి చూడగలుగుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి.
ఇక అంధకారమే, అంధత్వమే, ఏ మేలు జరగదు, ఏ కార్యము జరగదు. ఇక నా బతుకు అయిపోయింది, నేను ఇలా బతకాల్సిందే, నేను ఇలా చావాల్సిందే, నా విధి రాత. ప్రభు నా రాతను ఇలానే రాశాడు, నా బతుకుని ఇలా డిజైన్ చేశాడు. కళ్ళు లేనివాడుగా పుట్టాలని దేవుని చిత్తం అని బతుకుతున్న వాడి జీవితంలో వాడు ఏ రోజు అనుకోలేదు నా కన్నులు తెరవబడతాయని. స్తోత్రం చెప్పండి. యేసు ఎప్పుడైతే దయగలిగిన హస్తములు వాడి కన్నుల మీద పెట్టాడో నాకు కనబడుతుంది. లార్డ్ థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. నాకు కనబడుతుంది, నేను చూడగలుగుతున్నాను. నీకు వందనాలు నాకు ఈ జీవితం ఇచ్చినందుకు, నీకు స్తోత్రాలు నాకు ఈ బతికిచ్చినందుకు. జీవితాంతం ఇలానే జీవించాలనుకున్నాను. చిత్తులోనికి వెళ్ళేటప్పుడు, మట్టిలోనికి వెళ్ళేటప్పుడు ఈ అంతత్వముతోనే వెళ్ళిపోవాలనుకున్నాను. స్వామి, మీ దయగలిగిన హస్తం, మీ కరుణా హస్తం, మీ దీన మనస్సు, నీ ప్రభావం నాలోనికి వచ్చింది. నేను చూడగలుగుతున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని అనలేదు. అన్నాడా? కనబడుతుంది కానీ స్పష్టంగా కనబడట్లేదు. కనబడుతుంది కానీ స్పష్టంగా కనపడట్లేదు. మనుషులు కనబడుతున్నారు కానీ చెట్లులాగా కనపడుతున్నారా? మసకగా కనపడుతుంది. అరే బాబు, అసలు ఆ మసక చూపు కూడా లేదు కదరా నాయన. పుట్టినప్పటి నుంచి నీకు అసలు ఆ మసక చూపు లేదు కదరా నాయన. అసలు కొంచెం చూపు లేదు కదరా నాయన. ఆ కొంచెం దీవెన లేదు కదరా నాయన. యేసు ప్రభు వస్తే, వాళ్ళ ఊరికి వస్తే, ఆ స్వగృహస్థులు వాడిని తెస్తే, యేసు ప్రభు చేతులుంచితే వాడు చూడగలుగుతున్నాడు. వాడు కళ్ళు తెరవబడ్డాయి. వాడు సంతోషించట్లా. కనబడుతుందా అని యేసు ప్రభు అంటే కనబడుతుంది కానీ స్పష్టం లేదు అంటున్నాడు. మనుషులు కనపడుతున్నారు కానీ చెట్లా కనపడుతున్నారు అంటున్నారు. ఈ దీనుడికి కృప చాలయ్యా, ఈ దౌర్భాగ్యుడికి మహిమ చాలయ్యా, ఈ తేజస్సు చాలు, ఈ కొంచెం కనపడటం చాలు. అసలు పుట్టుకు నుంచి ఈ కొంచెం చూపు కూడా లేదు. నీ వద్దకు వచ్చినాక, నీ కరుణా హస్తాలు నా మీద పడినాక, నీ జాలి కలిగిన హృదయం నా మీద కుమ్మరించిన తర్వాత ఈ కొద్దిగైనా బతుకుతున్నానయ్యా, ఈ కొద్దిగైనా చూడగలుగుతున్నాను, ఈ కొద్దిగా కృపతో ముందుకు వెళ్ళగలుగుతున్నాను, ఈ కొద్దిగా మహిమతో నిన్ను కనపరచగలుగుతున్నాను. ఈ జీవితం చాలు ప్రభువా, 4 మెతుకులు తినగలుగుతున్నా, చాలయ్యా చాలయ్యా అని అంటలేదు ఆయన. కనబడుతుంది కానీ, చెప్పండి చెప్పండి చెప్పు, కనబడుతుంది కానీ కుర్చీలో వాళ్ళు కనబడుతుంది కానీ, కుర్చీలో వాళ్ళు కనబడుతుంది కానీ నన్ను తిడుతున్నారా చెప్తున్నారా? కనబడుతుంది కానీ స్పష్టంగా కనబడట్లేదు అనాలి. కనబడుతుంది కానీ చెప్పు, కనబడుతుంది కానీ. యేసు మరలా చేతులు చాపి వాడిని ముట్టి ప్రార్థన చేశాడు. ఈ రోజున నా తపన సంఘానికి చెప్పాలని ఇష్టపడుతున్నాను. దీనిలో నాకు లోతైన ప్రత్యక్షత సంఘానికి విడుదల చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. చాలయ్యా నా యేసయ్యా అని పాడాల్సిన వ్యక్తి చాలదయ్యా. నాకు స్పష్టత కావాలి, నాకు ప్రత్యక్షత కావాలి. నాకు ఇది చాలదు. నేను స్పష్టంగా మనుషులు ఉన్నట్టు నేను చూడగలగాలి. ఈరోజు మెసేజ్ అంశం జీసస్ సెకండ్ టచ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మొదట తాకినందుకే, జీసస్ మొదట మనల్ని తాకినందుకే ఈ బతుకుంది మనకి. ఈ బతుకులోనే ఉక్కిరి బిక్కిరైపోయి సంతోషిస్తున్నాం. ఉక్కిరి బిక్కిరి సాక్ష్యాలు మొదటి టచ్చింగ్లోనే. 2వ టచ్ మన మీదకి వస్తే, 2వ తాకిడి సార్వత్రిక సంఘమును దేవుడు తాకితే మన కళ్ళకి స్పష్టత దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నూతన ప్రత్యక్షతలు మీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. మహిమ దేవుని కృప ఆయన దేవాలయములో నుంచి మీ కుటుంబములను కమ్మబోతా. ఏమండో ఈ మొదటి టచ్కే కొప్పలు తెప్పలు సాక్ష్యాలు చెప్పు చర్చిలో. ఎన్ని టచ్ అయింది? ఒక్క టచ్కే ఏడిసేస్తావు, ఒక్క టచ్కే కింద పడి పొరలేస్తావు. ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు ఆమె. ఒక్క టచ్చే.
ఒక్క టచ్కే ఇంతగా ఉంటే, ఒక్క టచ్కే తృప్తి అనిపిస్తుంటే, ఒక్క టచ్కే పిల్లల్ని చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుంటే, ఒక్క టచ్కే నీ చేతి పనులు చూసి ఎంత సంతోషం అనిపిస్తుంటే, ఒక్క టచ్కే నీ కుటుంబ పరిస్థితులు మారటం నీకు సంతోషం అనిపిస్తే, రెండవ టచ్కి మనం సంతోష ఆనంద హరివిలులో ఏమైపోతావో. ఈ రాత్రి రెండవ టచ్ అవ్వబోతుంది కొంతమంది కుటుంబాలకి. ఏమవుదునో నేనేమవుదును, ఇదే ఇక మన పాట. దేవుడికి స్తోత్రం. ఏమైపోతావో, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు మొదటి టచ్కి. ఇదంతా మొదటి టచ్ ఆనందమే. ఆయన మొదట టచ్ చేస్తే రప్పు వచ్చింది. ఈ తెల్లబట్టలోకి దిగాం, అపోస్తుల బోధలోకి వచ్చాం. ఒక ప్రత్యక్షత మనకు తెలుసు. అపోస్తుల బోధల మర్మాలేంటో తెలిసిని. ఈ మొదటి టచ్కే మారాడు నీ భర్త, నీ బిడ్డలు. కొంచెం పర్లేదు, దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మయ్య చాలా అనుకుంటున్నాం, మొదటి టచ్కే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. ఇక రెండో టచ్కి ఆపలేమేమో దేవు స్తోత్రం. ఇక ఆపలేమేమో దేవునికి స్తోత్రం. నేను ఆడిని మొదట టచ్ చేస్తుంటే అసలు చూపే లేదు, శూన్యమే, చీకటే. ఇక నేను చనిపోతే ఇలానే చనిపోవాలనుకున్నోడికి మొదటి టచ్కే ఆడు కళ్ళు ఓపెన్ అయిపోయినాయట. దేవునికి స్తోత్రం చెప్పండి. హలో సార్వత్రిక సంఘమా, ప్రభు చెప్పాడు ఈ సంఘము మొదటి టచ్లోనే ఉండిపోయింది. ఈ మొదటి టచ్లోనే ఉక్కిరి బిక్కిరైపోతున్నారా? ఈ సంఘం మనకు రెండో టచ్ ఇద్దామని అనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొదటి టచ్కి ఇన్ని అభిషేకాలు అయితే, మొదటి టచ్కి భాషలు అయితే, మొదటి టచ్కి కృప అయితే, మొదటి టచ్కి అపోస్తుల బోధలోకి వస్తే, మొదటి టచ్కి పరలోకం ఏంటి, తండ్రి ఏంటి, సియోన్ ఏంటి, ప్రతిష్ఠిత ఏంటి, ఇవన్నీ మనకు తెలిసిపోతే, మొదటి టచ్కే సత్యం బోధలు నడిపించేస్తే, మొదటి టచ్కి ఆత్మచేత నింపబడిపోతుంటే, ఇక రెండవ టచ్ ఎలా ఉండబోతుందో నేను చెప్పలేను. దేవుడు రెండవసారి సార్వత్రిక సంఘాన్ని తాకినాక ఈ సంఘం యొక్క రేంజ్, ఈ సంఘం యొక్క ప్రభావం, ఈ సంఘం యొక్క తేజస్సు ఏ గగన వీధుల్లోకి చీల్చుకొని పోతుందో చెప్పలేం. దేవునికి స్తోత్రం చెప్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను ఈ రాత్రి, ఎంతగానో ప్రభుని మహిమపరుస్తున్నాను. నేను ప్రభుతో ఒక మాట మాట్లాడాను కొండ మీద. అయ్యా, నన్ను నువ్వు మొదటిగా తాకితేనే ఇంత గొప్ప సేవ చేస్తుంటే నీ దీన దాసుణ్ణి రెండవసారి తాకుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకెంతగా సేవ ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతుందో. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండోయ్, మొదటి టచ్కే బుడ్డిలో నూనె, తొట్టిలో పిండి ఇంకా ఉంటుందంటే, రెండవ టచ్కి మొదటి టచ్కే బుడ్డిలో నూనె అయిపోవట్లా, మొదటి టచ్కే తొట్టిలో పిండి అవ్వట్లా. రెండవ టచ్ తట్టుకుంటావా? తట్టుకుంటామయ్యా. నువ్వు చేతులు ఎత్తి గట్టిగా చెప్పు, నేను తట్టుకుంటానయ్యా. జీసస్ సెకండ్ టచ్ మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రభువు స్తుతి నందునుగాక. నా రాజు పూజింపబడునుగాక. నా ప్రభువుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి టచ్కి ఇంత బాగా పాట పాడితే రెండో టచ్కి బాలసుబ్రహ్మణ్యం దాటిపోతామేమో. స్తోత్రం చెప్పు. నేను చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయా మీకు? అర్థమవుతున్నాయా? ఈరోజు రెండో టచ్ మనకి. స్తోత్రం చెప్పండి. మొదటి టచ్కి బాగా పాడారు సెట్రు, రెండో టచ్కి వెళ్ళిపోతుంటే బర్రని వెనక్కలాగి మీరు బాగా పాడారు సెట్రు. మొదటి టచ్కి బాగా పాడేవని ప్రశంసలు వస్తే, రెండో టచ్కి దేవునికి స్తోత్రం. మొదటి టచ్కి ఎంత ఘనమైన సేవ జరిగితే రెండవ టచ్కి, మొదటి టచ్కి ఎంత బలమైన ఆరాధన జరుగుతుంటే రెండవ టచ్కి బాబోయ్ మైమరిచిపోయా కొండ మీద కత్తి. మొదటి తాకిడికి ఇంత ఆశీర్వాదం అయితే, మొదటి తాకిడికి ఇన్ని పరిస్థితులు మార్పులు జరుగుతుంటే, మొదటి తాకిడికే తినగలిగిన తిండి ఉంటే, మొదటి తాకిడికే కట్టుకోవడానికి బట్ట ఉంటే, మొదటి తాకిడికే మందిరానికి రావలసినటువంటి అడ్డులు తొలగిపోతుంటే,
తాకిడి ఎలా ఉండబోతుందండి అసలు? పిచ్చెక్కిచ్చేసాడు దేవుడు కొండ మీద. నేను 2వ టచ్ చేయబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. జీసస్ టచ్ మీ ఫర్ ద సెకండ్ టైం. నన్ను 2వసారి తాకు. సాల్లే అని అన్నాడు యేసు ప్రభు. సాల్లేరా బాబా, అసలు పుట్టిన కాడి నుంచి నీ కళ్ళు లేవు కదరా, నువ్వు చూడలేకపోయావు కదా, కొంచెం చూస్తున్నావు కదా, కొంచెం బాగుపడ్డావు కదా, నా కృప నీకు సాల్లేని పౌలు గారిని అన్నట్టు అనలేదు. మరలా దయగలిగిన హస్తాలు వాడి మీదకి వచ్చి, దేవునికి స్తోత్రం. ఆశ కలిగిన ప్రాణము నీ దగ్గర ఉంటే, తృప్తి ఖర్చు కలిగిన కరుణ హస్తములు రాత్రి మీ కనుల మీదకి మీ మీదకి రాబోతున్నాయి. మనమందరము చెప్పవలసిన ఒక మాట, జీసస్ టచ్ మీ ఫర్ ద సెకండ్ టైం. లార్డ్ జీసస్ టచ్ మీ. లార్డ్ జీసస్ టచ్ మీ వన్స్ అగైన్. టచ్ మీ లార్డ్. రాబా షాగాలాదా రాబా షా. Jesus touch me once again. Rabalado nama shandala raba. Lord Jesus touch me a second time. రెండవసారి దేవుడు తాకబోతున్నాడు. నువ్వు అడగగలిగితే పొద్దుగూకులు ఏమంటున్నావు తెలుసా? సాలయ్యా సాలయ్యా సాలయ్యా. ఇక సాలికి అది పొద్దులు అదేనా? దేవుడు బెత్సయిదాను దాటి వెళ్ళక మునిపే వాడేమన్నాడు? సాలయ్యా సోత్ర సోత్ర సాలు అన్నాడా? స్పష్టంగా చూడలేకపోతున్నాను. నేను స్పష్టంగా చూడలేకపోతున్నాను. ఎందుకన్నాడు ఆ మాట? మరలా దొరుకుతారో దొరకలో యేసు ప్రభు ఈ రాత్రి అడిగేస్తే, ఈ బెత్సయిదాని దాటాడంటే మళ్ళా దొరుకుతాడో దొరకడో స్వామి. ఆయన దర్శనం దొరికిద్దో దొరకదో నాకు చాలదు, నాకు చాలదు. ఇంకా నేను అధిక మహిమను పొందాలి. నేను ఇంకా కొన్ని వందల వేల భాషలు మాట్లాడాలి. నాకు చాలదు, నాకు చాలదు. ఆశ కలిగిన ప్రాణం ఎవడో అక్కడ మరీ నువ్వు ఇచ్చాడుగా చాలు కదా. పిచ్చిదను సెకండ్ టచ్ కావాలి. నువ్వు మాట్లాడబాగా, నీకు ప్రత్యక్ష మాట్లాడబాగా. వీళ్ళకి 21 కావాలంట. 20 వచ్చినాయిగా చాలవా? 20 వచ్చినాయిగా చాలవా? చాలవా? ఏ టచ్ కావాలి? ఏ టచ్ కావాలి? ఫస్ట్ టచ్కే చచ్చేపోతున్నాం, కింద మీద పడిపోయి నిద్రపోతున్న స్తోత్రం చెప్పండి. లే, కుర్చీలో ఉన్న వాళ్ళు నిద్రపోతారు ఇప్పుడు. లగాలే. జీసస్ సెకండ్ టచ్. ఏదో జరగబోతుంది. 26లో ఏదో చేయబోతున్నాడు. అసలు ఆయన నాతో మాట్లాడుతున్న మాటలకి ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. రోజు ఈ మార్కు చూపించాడు. అరే వాడు ఏమన్నాడు అన్నాడు. నేను అనుకున్నాను, చూపు వచ్చింది అన్న తర్వాత ఈ కృప చాలయ్యా, ఈ మహిమ చాలయ్యా, చాలునయ్యా చాలునయ్యా అనకుండా ఈడేంటి ప్రభువా, అసలు ఇది కూడా లేదుగా. ఇదివరకు సొంత కొంపు లేదు, ఇప్పుడు ఇచ్చాడు, ఇంకా చాలదు ఏమికి. వినండి, భౌతికంగా శరీర సంబంధంగా తృప్తి పడాలి. దేవుడిచ్చింది. ఆత్మ సంబంధంగా తృప్తి పడకూడదు. భాషల విషయంలో, అభిషేకం విషయంలో, సమర్పణల విషయంలో, అగ్ని విషయంలో, వైరాగ్యాల విషయాల్లో, మహిమ విషయాల్లో, తేజస్సు విషయాల్లో, కృప విషయంలో తగ్గకూడదు. ఇంకా కావాలి. రెండవ టచ్ కావాలి. ఎవరో ఇక్కడ రెండో సొంత ఇల్లు కొనుక్కోవాలని అడుగుతున్నారంట దేవుడిని. రెండో సొంత ఇల్లు కొనుక్కోవడానికా? దేనికి? ఆత్మలో పరిపూర్ణం అవ్వటానికి.
మనకి సిద్ధపరిచిన వాటిని స్పష్టంగా చూడటానికి, మహిమ కిరీటాన్ని చూడటానికి, సియోనును చూడటానికి. హలో, నీకు పరలోకం ఉంది అని, మహిమ ఉందని, కృప ఇస్తాడని, కిరీటం ఉందని, మన కోసం ఇల్లు కడుతున్నాడని, మనం ఆయన దగ్గరికి వెళ్తామని ఓన్లీ విశ్వాసమే ఉంది. చూసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? సెకండ్ టచ్కి కళ్ళకి కట్టినట్టు మన గుడారాలు కనపడబోతున్నాయి, మన కిరీటాలు కనపడబోతున్నాయి, మన మీదకి రాబోతున్న మహిమ కనపడబోతుంది, మన మీదకి రాబోతున్న అగ్ని జ్వాల మనం చూడబోతున్నాం, మన మీదకి రాబోతున్న అగ్ని అభిషేకం నువ్వు తేటగా చూడబోతున్నా. మొదటి టచ్కే ఇంత మహిమ ఉంటే, మొదటి టచ్కే భాషలు మాట్లాడుతుంటే, మొదటి టచ్కి అగ్నిని అనుభవిస్తుంటే, మొదటి టచ్కే పిండె పిసికిన తొట్టి బుడ్డిలో నూనె అవ్వకపోతుంటే, మొదటి టచ్కే కుటుంబ పరిస్థితులు మారిపోతే, అయినను ఇంకా పొందవలసిన కృప చెప్పాలి ఉన్నది అని చెప్పండి. అయినను ఇంకా పొందవలసిన కృప, అయినను ఇంకా పొందవలసిన మహిమ, అయినను ఇంకా పొందవలసిన అగ్ని, అయినను ఇంకను పొందవలసిన ఆత్మ. ఈ రాత్రి హోలీ స్పిరిట్ అపోస్తలిక్ సంఘాన్ని నా ప్రియుడు దాటి వెళ్ళక మునిపే సరిపెట్టుకోవద్దు. లార్డ్, once again touch me. ఇంకొకసారి నన్ను తాకు. జీసస్ టచ్ మీ ఫర్ ద సెకండ్ టైం. నాకు ఇది సరిపోదు, నాకు ఈ అగ్ని సరిపోదు, నాకు ఈ ఆత్మ సరిపోదు. నేను 100,000 భాషలు మాట్లాడాలి, నా కన్నులు ఇంకా తెరవబడాలి, నేను స్పష్టంగా చూడాలి. Lord Jesus, touch me a second time. Jesus, touch me once again. Bashabala, Ribalaba, Shandalabala, Turalaba, Rasagalaba, Shabala, Ribala, Shandalaba. Oh, show. Hey! Hey, 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 hey. అడుగుదామా? జీసస్ టచ్ మీ ఫర్ ద సెకండ్ టైం అని అడుగు. జీసస్ టచ్ మీ వన్స్ అగైన్ అని అడుగు. ఓ లార్డ్ జీసస్ టచ్ మీ ఏ సెకండ్ టైం అని అడుగు. రెండవసారి నా దేవుడు నిన్ను దాటి వెళ్ళక మునుపే చేతులు పైకెత్తి మోకాళ్ళ మీదకి రాగలిగితే, ఇంకా వాక్యం ముగించబడలేదు. ఓ చేతులు పైకెత్తి రెండవసారి నన్ను తాకమని అడుగు. రెండవసారి నన్ను ముట్టుకో. మొదటిసారికి ఇంత వైభోగం, మొదటిసారికి ఇంత ఆత్మీయ దాహము తీరింది, మొదటిసారికి ఇంత మహిమ, మొదటిసారికి ఇంత ప్రభావము. ఇది నాకు సరిపోదు నాయన. నేను ఈత లేని అభిషేకం నా మీదకి రావాలి, ఈత కొట్టలేని అభిషేకం నా మీదకి దిగి రావాలి. 1000 మూరలు కొలుస్తూ ఉన్నాడు దేవుడు. పాదముల లోతు సరిపోదు, మోకాళ్ళ లోతు సరిపోదు, మొల లోతు సరిపోదు. ఓ తల మునిగిపోయే అభిషేకం, ఓ అగ్ని చేత రెపరెపలాడే అభిషేకం. ఓ రషందలబా. జీసస్ టచ్ మీ ఫర్ ద సెకండ్ టైం. జీసస్ టచ్ మీ ఫర్ ద సెకండ్ టైం. జీసస్ టచ్ మీ ఫర్ ద సెకండ్ టైం. జీసస్ టచ్ మీ వన్స్ అగైన్. జీసస్ టచ్ మీ వన్స్ అగైన్. జీసస్ టచ్ మీ వన్స్ అగైన్. లార్డ్ జీసస్ టచ్ మీ a second time. Lord Jesus touch me a second time. Lord Jesus touch me a second time. Rabala Shandalaba. Oh Shakatalama Satana. Ribalama Shandalama Rikalama Turalama. Lord Jesus. ప్రభు అయిన యేసయ్యా, నన్ను రెండవసారి పట్టుకోండి. నేను తేటగా చూడాలి, నేను ఇంకా పొందుకోవాలి, నేను యోధులుగా మారిపోవాలి, యుద్ధ సన్నద్ధులుగా మేము మారాలి. 2-3 నిమిషాలు మేము ప్రార్థన చేయగల అగ్ని దిగి రావాలి.
కూర్చుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ స్పిరిట్, థ్యాంక్ యూ స్పిరిట్. మోషే, మోషే అనండి ఒకసారి గట్టిగా, నీ సన్నిధి నాతో రాని ఎడల. సరే పద, వెళ్తున్నాడు. సరే పదరా, వస్తా పద అన్నాడు ప్రభు అయిన దేవుడు. వెళ్తున్నాడు. మళ్ళీ అన్నాడు, ప్రభువా నేను నీ మహిమను చూడాలి. మోషే తెక్కకుందా, రమ్మన్నా వస్తున్నా, ఏంటి మళ్ళీ చూడాలి చూడాలని డైలాగులు వేస్తున్నా, చచ్చిపోతారా, చూడాలి. మోషే సెకండ్ టచ్ అడుగుతున్నాడు. నీ సన్నిధి రాని ఎడల నేను వెళ్ళను అని మాట్లాడాడు కదా. సరే పద అన్నాడు కదా ప్రభు. సరే వెళ్తున్నాడు కదా. మేఘములో ప్రభు ఉన్నాడు, అగ్నిలో ప్రభు ఉన్నాడు. మోషేతో ఇశ్రాయేలు సర్వ సమాజముతో బయలుదేరి వెళుతున్నారు. వినండి ప్రియ దైవజనమా, దేవుడు ఇశ్రాయేలు ప్రజానికాన్ని మొదటి టచ్కే ఆకాశాలు తెరవబడ్డాయి. దేవదూతలు తినే పంట ప్రజలు తింటున్నారు. ఎన్నో టచ్ అది బాబాయ్, మొదటి టచ్కే బేబచ్చాలా? అంతకంటే ముందు సముద్రం టప్పుని చీలిపోయింది. సింగిల్ టచ్ అప్పుడంతే, మొదటి టచ్చే. జీసస్ మొదటి టచ్కే సముద్రం ఓపెన్ అయిపోయింది, ఆకాశం తెరవబడిపోయింది. దేవదూతలు తినే పంట మనుషులు తింటున్నారు. ఆనుకోనవలసి చారబడవలసిన బట్టి బండ వాళ్ళ దప్పికను తీరుస్తుంది. మొదటి టచ్కే చేదైన నీరు, తాగలేని నీరు మధురంగా మార్చేసింది మొదటి టచ్చే. ఉక్కిరి బిక్కిరైపోతున్నారు ప్రజలు. కానీ మోషే, నేను నీ మహిమను చూడాలి. నువ్వు నేనైతే అడగం. సముద్రం చీలిపోయినాక, వెళ్ళిపోతున్నాక, ఆకాశం తెరవబడ్డాక, దేవదూతలు తినే పంటను మనకు వస్తున్నాక, మనం ఆనుకుని చేరబడి పడుకునేటువంటి బండే మనకు నీళ్ళు ఇస్తున్న తర్వాత, మనం తాగలేనటువంటి చేదైన నీరు మధురంగా మారిన తర్వాత, ఆ ఈత చెట్లు ఆ ఏలిమ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనమైతే ఇంక అడగం, చాలయ్యా, చాలునయ్యా, చాలునయ్యా, చాలునయ్యా. మోషే ఒక్కడే అడిగాడు, జీసస్ సెకండ్ టచ్ నాకు కావాలి. చచ్చిపోతా, మేఘములో వస్తున్నానుగా, అగ్నిలో వస్తున్నానుగా, నా దూతలు తినే పంట పెడుతున్నానుగా, ఆనుకుని చేరబడవలసిన బండలోంచి నీళ్ళు ఇస్తున్నానుగా. ఫస్ట్ టచ్ చాలదా మోషే? చాలదా? నేను నిన్ను చూడాలి. బాబోయ్, సెకండ్ టచ్ అడుగుతున్నాడు. ఇసికిచ్చేసాడండి యేసుప్రభుని. సరే బండ సందులోకి వెళ్ళి నా చెయ్యిని అడ్డు పెడతా, నేను కనపడినా, నా వీపుని ఏదో వాట్లే ఈ పోపో సుత్తాలి. వెళ్ళాడు సందులోకి, చెయ్యి అడ్డు పెట్టేశాడు. దాటుకుంటూ వెళ్ళిపోయాడు. చెయ్యి తీసేసాడు. ఇక వెనక వీపు భాగం చూశాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, స్తోత్రం, చాలయ్యా, చాలయ్యా, చాలయ్యా. వీపుని చూశాడు. వీపును చూస్తే ఇంత థ్రిల్లింగ్ అయితే మోషే అనుకుంటున్నాడు, మొక్కాన్ని చూసేస్తే. జీసస్, ఇప్పుడు వరకు నీ మొక్కని చూడకూడదు, సరే వీపుని చూపెడితే సార్లు అనుకున్నాను. జీసస్, నీ వీపుని చూసినాక ఇప్పుడు నీ మొక్కని చూడాలనిపిస్తుంది. రే తిక్కేశాలు అయిబాకు. అల్లా తిడతానే మోషే ఆశలన్నీ తీర్చేశాడు. మహిమలో దిగివచ్చి, మేఘములో దిగివచ్చి మాట్లాడే దేవుడు ఆ మేఘము మీదకి మోషేని ఎక్కించుకున్నాడు. కొండ మీదకి తీసుకెళ్ళాడు. 40 పగళ్ళు, 40 రాత్రులు.
ఇదేక సోత్తమే Jesus touched me for the second time. Jesus touched me once again. కిందకు వచ్చాడు. అహరోను మిరియాము అగస్టాలు చేశారు. ఎరా తమ్ముడా, నీతో మాట్లాడారా? మొత్తం మాట్లాడలేదా? రగిలిపోయేసయ్యా. మీ ఇద్దరు ఇటు రండి రా. ఏంటి ఆడ మీదకి ఏంటి చిన్నోడిని చేసి వెళ్ళిపోతున్నారు ఏంటి? మీతో దర్శనంలో మాట్లాడతా, మీతో స్వప్నంలో మాట్లాడతా, మనోడితో ఏమనుకున్నా మిరియాం అహరోన్ ఎవడకరా గొప్ప? మోషే సెకండ్ టచ్ ఇచ్చా మోషేకే, ఆడ మీదకి వెళ్తే మామూలుగా ఉండదు. ఇది సెకండ్ టచ్లో ఉన్న అనుభవాలు. ఎంతమందికి కావాలి సెకండ్ టచ్? రాత్రి మొదటిసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోయి చాలనొద్దు, మునిగి ఈత కొట్టలేనంత తేలిపోయి సియోను కొండ మీదకి కొట్టుకుని వచ్చేంత వరకు నీ ఆత్మచేతను రేపమని దేవుణ్ణి అడగగలగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి సమయాలు తెరవగలిగితే, 3వ అధ్యాయం తీయగలిగితే, 21 చదివిన తర్వాత 1 చదవగలిగితే మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. మరియు షిలోహ్లో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహ్లో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 3వ అధ్యాయములో 2 మాటలు కనపడ్డాయి. 21వ వచనంలో దేవుడు షిలోహుని మరలా దర్శించాడు. 1వ వచనంలో షిలోహులో దేవుని ప్రత్యక్షత అరుదు. అసలు ఎప్పుడు వచ్చిద్దో తెలియదు, అగ్ని ఎప్పుడు వచ్చిద్దో. మొదటి వచనం దగ్గర మనం మాట్లాడుకుంటే, షిలోహు అనే మందిరం ఏలీ పాస్టర్ గారు, అతడు బహు వృద్ధుడైపోయాడు, స్థూలకావెత్తంతో బాధపడుతున్నాడు. ఇక ఒత్తిని కత్తిరించి నూనెను పోచి దీపం వెలిగించే కెపాసిటీ పోయింది. అతని తర్వాత అతనిద్దరు కుమారుల సేవ చేస్తారనుకుంటే కుమారులు చర్చికి వచ్చి ఆడవాళ్ళందరితో పాపం చేసేస్తున్నారు. పాపము షిలోహులో ఉంది, వ్యభిచారము షిలోహులో ఉంది, చాతగానితనము షిలోహులో ఉంది. అందుకే దేవుని ప్రత్యక్షత షిలోహు మందిరానికి అందట్లేదు. దేవుడు షిలోహు మందిరాన్ని సంవత్సరానికి ఒకసారి దర్శిస్తున్నాడు. అసలు సంవత్సరానికి ఒక్కసారి కూడా అగ్ని దిగి వచ్చిందో లేదో తెలియదు. ఎందుకంటే ఆ షిలోహు మందిరములో బహు ప్రార్థన చేసేవారు లేరు, ఆకలి కొనేవారు లేరు, ఆత్మ సంబంధమైన వరముల కొరకు ఎదురు చూసేవారు లేరు. మందిరానికి వస్తున్న ఆడవాళ్ళతో పాస్టర్ గారి పిల్లలు పాపం చేస్తూ ఉన్నారు. ఈ పాస్టర్ గారేమో ఆ విషయం తెలిసినా వాళ్ళ గద్దిస్తున్నా వారు వినట్లేదు. ఆయనకు బహు వ్యాధిగ్రస్తుడే, ముసలి ప్రాయంలో ఉన్నాడు. మీరు వినండి ప్రియ విజనమా, ఆ షిలోహు మందిరానికి తన తల్లి పాలు విడిచిన వెంటనే సమూయేలుని తీసుకెళ్ళి ఏలీ దగ్గర వదిలేసింది. ఒక 2 సంవత్సరాలు వేసుకుందాం. 2 సంవత్సరాలు నిండిన సమూయేలుని ఏలీ దగ్గర వదిలేసింది. మనం చదివే మొదటి వచనంలో సమూయేలు ఏలీ వద్ద పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ కాలంలో యెహోవా ప్రత్యక్షత అరుదుగా ఉండేది. ఆయన దిగి వచ్చేవాడు కాదు, ఆయన మాట్లాడేవాడు కాదు, ఆయన మహిమ దిగి వచ్చేది కాదు. ఏదో వాక్యం చెప్తున్నాడు ఏలీ గారు, ఏదో వాళ్ళు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అగ్ని ఉండదు, పరిశుద్ధాత్మ ఉండదు, ప్రభావం ఉండదు, శక్తి ఉండదు, ఆయన మాట్లాడటం ఉండదు, ప్రవచనాలు ఉండవు, భాషలు ఉండవు. ఎప్పుడుగో ఒక అమ్మ లెగిసిద్దంతే. అటువంటి కాలంలో చిన్న బాలుడుగా 2 సంవత్సరాలు పాలు విడవంగానే తల్లి షిలోహు మందిరంలో వదిలేస్తే, అలా ఎదుగుతున్న పిల్లవాడు, మీరు జ్ఞాపకం చేసుకుని ప్రియదేవజనమా, ఏలీ వద్ద అతడు పరిచర్య చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. చిన్న వయసులోనే సరిగ్గా మనోడికి 5 సంవత్సరాలు వచ్చినాయి. 5 సంవత్సరాలు వచ్చినాయి. 5 సంవత్సరాలు వచ్చిన పిల్లలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 5 సంవత్సరాలు. సంకీర్తనకి ఎన్ని? హవిలకు 5.
అంత హైట్లో ఉన్నాడు సమూయేలు, హవీలా లాగా ఉన్నాడు. అంత హైట్లో ఉండి చర్చిలో ఒకరోజు పడుకున్నాడు. రోజు చర్చిలోనే పడుకుంటాడు అనుకోండి. సమూయేల్ అని ఒక స్వరం వినపడింది. చేతులు కట్టుకొని, అయ్యగారండి పిలిచారా? లేదురా, నేను పిలవలేదు, వెళ్ళి పడుకోపో. మళ్ళీ పడుకున్నాడు. సమూయేల్, పాస్టర్ గారు క్యాకేసారా? ఏమైనా పని చేయాలా? కాళ్ళ నొప్పులు వస్తున్నాయా? నొక్కాలా? అంత చిన్నపిల్లాడు. నాకేం నొప్పులు రావట్లేదు, కానీ ఏ నువ్వు బద్దాలు పిలిచావు? నేను కాదు పిలిచేది. కాదయ్య గారు, సమూయేల్ అని పిలుస్తున్నారు అంటే అయ్యగారికి అర్థమైపోయింది యేసుప్రభు పిలుస్తున్నాడు అండి. అరే, ఈసారి సమూయేల్ అని శబ్దం వస్తే నా దగ్గర రా, మాకు చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా, నేను వింటున్నాను, నాతో మాట్లాడువను అన్నాడు. ఆ గొడవ గోత్రం అంతా ఏలీ పాస్టర్ గారు తెలుసు. ఆయన ప్రత్యక్షత ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన మాట తీరేంటో తెలుసు, కానీ చెప్పాడు. మూడోసారి నిద్రపోతే, సమూయేల్, చిత్తము నీ దాసుడు నేను ఆలకిస్తున్నాను, నాతో మాట్లాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎంత హవీలా అంత సైజులో ఉన్నాడు. ఆ వయసులో చిత్తం ప్రభువా, దాసుడు వింటున్నాడు, ఆలకిస్తున్నాడు అన్న మాటలు మాట్లాడాల్సిన వయసు అది కాదు. దేవుడు మొత్తం సమూయేలుతో మాట్లాడాడు. నేను ఏమి చేయబోతున్నానో మాట్లాడాడు, ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయో మాట్లాడాడు, ఎలాగ సమూయేలుని అభిషేకించబోతున్నాడు, ఎలాగ లేవనెత్తబోతున్నాడో మాట్లాడాడు, ఆ సంఘముని ఎంత రీతిగా ఆశీర్వదించబోతున్నాడో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 21 చదివాం. షిలోహు మందిరాన్ని దేవుడు మరలా దర్శించాడు. సెకండ్ టచ్ షిలోహు మందిరానికి జరిగింది. దేవుడు ఎందుకు షిలోహు మందిరాన్ని దర్శించాడు? దేవుడు ఎందుకు షిలోహు మందిరాన్ని సెకండ్ టచ్ చేశాడు? అసలు మందిరములో మహిమే లేదు, మందిరములో ప్రభావమే లేదు, మందిరములో భాషలే లేవు, మందిరములో అగ్ని లేదు, అసలు ఆయన దిగి రావట్లేదు. పాపము జరుగుతుంది, వ్యతిరేకత జరుగుతుంది, సేవ ఆరిపోతుంది, సేవ చల్లారిపోతుంది. అసలు మందిరం అంతా ఇక కూలిపోద్ది, పతనమైపోతున్న టైంలో సమూయేల్ 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 అని సమూయేల్ దేవుడు పిలిచాడు. సెకండ్ టచ్ షిలోహు మందిరానికి జరిగింది. నేను కొండ మీద నా ప్రభుతున్నాను, నా మందిరాన్ని జీసస్ సెకండ్ టచ్ చెయ్యయ్యా, ప్లీజ్ ఫాదర్, ప్లీజ్ ఫాదర్, ప్లీజ్ ప్లీజ్, రెండవసారి నా మందిరాన్ని తాకు. ఎందుకని దేవుడు షిలోహు మందిరాన్ని రెండవ టచ్ చేశాడు? సమూయేలు ఎక్కడ పడుకున్నాడు? సమూయేలు ఎక్కడ నిద్రపోయాడు? చర్చిలో అని చిన్నగా చెప్పకూడదు. చర్చిలో ఎక్కడ పడుకున్నాడు? ఏ ప్లేస్లో పడుకున్నాడు? దీపస్తంభానికి మందసానికి మధ్యలో పడుకున్నాడు. దీపస్తంభానికి మందసానికి మధ్యలో పడుకున్నాడు. నిద్రపోయాడు అని నువ్వు అంటున్నావు. నేను పరుండినను నిద్రపోయినను నా ప్రాణ ప్రియుడు కొరకు నా ఆత్మ మేలుకొని ఉంది అనే పరమగీత కన్యక రూపులోనికి 5 సంవత్సరాల బాలుడు వచ్చేసాడు. దీపస్తంభం దేనికి సాదృశ్యం అంటే దేవుని కొరకు నేను వెలగాలి. మందసం దేవునికి సాదృశ్యం అంటే నేను ప్రభువు కొరకు సమర్పించుకోవాలి. అంటే ఒక 5 సంవత్సరాల పిల్లోడు వెలగాలి అన్న ఆశతో, సమర్పించుకోవాలన్న ఆశతో, నేను దేశానికి దేదివ్యమానంగా వెలగాలి అన్న ఆశ తనలో తురిమేస్తూ ఉంది. మందసమును నా భుజాల మీద మొయ్యాలన్న ఆశ తురిమేస్తూ ఉంది. అందుకే దేవుడు రెండవ టచ్ షిలోహు మందిరానికి ఇచ్చాడు. అటువంటి సమర్పణ కలిగిన వాళ్ళు హోలీ స్పిరిట్ అపోస్తలిక సంఘంలో ఉంటే, నేను కొద్దిగా గొప్ప దేవుని భారాన్ని మోసే కుటుంబంగా ఉండాలి. బాధ అయినా, శ్రమ అయినా, భుజములు నొప్పొస్తున్నా దైవజనుని వెంట భారము నా మీద వస్తూ వెళ్ళిపోవాలన్న సమర్పణ కలిగిన ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటే, నేను దేవుని కొరకు, నేను నా బిడ్డలు, నా భర్త దివ్యమానంగా వెలిగిపోవాలన్న సమర్పణ ఉంటే,
సంఘాన్ని రెండవ టచ్ దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. జీసస్ టచ్ మీ ఫర్ ద సెకండ్ టైం. నీవు అడగటానికి ఒక అర్థం ఉండాలి. ఎందుకు రెండవసారి తాకమంటున్నావు? రెండవసారి తాకుతాడు. ఇది సాలే అనే దేవుడు కాదు. మన దేవుడు ధారాళంగా గుప్పెట్లు విప్పే దేవుడు. మన చేత్తో ఇస్తాం. ఎంత ఇస్తాం? మన చేత్తో ఎంత ఉంది అంతే. ఆయన చేత్తో ఇస్తాడు మనకి. ఆయన చెయ్యి ఎంత ఉంది? ఎవడు కొలిసాడు? ఎవడు టేపేసి కొలిసాడు? ఎవరు గుండు నూలు పెట్టి కొలిసాడు? ఆకాశము నా సింహాసనం, భూమి నా ఇంకా ఆయన చెయ్యి ఎంత ఉంటుందో చూసుకో. ఈ భూమి మీద ఆయన పాదాలకు సరిపోతాయి అంట. ఈ భూమి ఎంత ఉందో చూసుకో. ఆకాశం ఎంత ఉంది? అక్కడ ఆయన సీట్ అంట. అక్కడ కూర్చుంటే ఇక్కడ కాళ్ళు అందుతాయి అంట ఆయనకి. ఇంకా ఆయన చెయ్యి ఎంత ఉంటుంది? ఆయన చెయ్యితో నేను ముట్టుకుంటే ఎట్టుంటుంది ఇక ప్రోగ్రాం? బాబా చెప్తుంటే నాకు అసలు చెప్తుంటేనే పిచ్చెక్కి పోతుంది. నేను అడుగుతున్నాను ప్రభుని, టచ్ మీ వన్స్ అగైన్. నిజంగా ఒక్కసారి ప్రభు, నేను ప్రభుతో నా జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చినాయి. నువ్వు ఒక్కసారి తాకటం బట్టే సంఘం ఇంత ఆశీర్వాదంగా ఉంది. నువ్వు ఒక్కసారి తాకటానికి బట్టే ఇన్ని అభిషేక ప్రార్థనలు ఇన్ని సంవత్సరాలు ఇంత ఘనంగా జరిగినాయి. నువ్వు ఒక్కసారి తాకటం బట్టే ఎన్ని శక్తులు లెగుస్తున్నా అణిగిపోతున్నాయి. నువ్వు ఒక్కసారి తాకటం బట్టే ఎన్ని శుద్ర శక్తులు నా మీద అటాక్ చేస్తున్నా నేను బ్రతుకున్నా. రెండోసారి నువ్వు తాకు. నా ఆశలు రేపారు దేవుడు. ఆ గుడ్డివాడు నాకు స్పష్టంగా కనపడట్లా. ఎందుకు అడిగాడంటే దేవుడు దొరుకుతాడో దొరకడో. ఈ రోజు పోతే, ఈ టైం మిస్ అయిపోతే, ఈ టైంలో రెండవ టచ్ నాకు అందకపోతే, ఈ సగం సగం బత్తితోనే, ఈ సగం సగం బుడ్డితోనే, ఈ సగం సగం వెలుగుతానే కింద మీద పడతా బతుకు మనకొద్దు. రెండవసారి తాకితే వాడు ఏం చేశాడంట? స్పష్టంగా చూశాడు. ఎగిరి గొంతులేసి గట్టిగా ముద్దు పెట్టుకొని థ్యాంక్ యూ జీసస్ చాలయ్య. మన భక్తిలో పరిపూర్ణం అవ్వాల్సిన అవసరం ఉంది. మన విశ్వాసంలో పరిపూర్ణం అవ్వాల్సిన అవసరం ఉంది. మన ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా మన కోరికలు ఇంకా కాలలా, ఆశలు ఇంకా కాలలా. కొన్ని ఉన్నాయి, సెకండ్ టైం టచ్ చేస్తే అవి కూడా ఉండవు. సార్వత్రిక సంగమా, అవి కూడా ఉండవు. స్తోత్రం చెప్పండి గట్టి. స్తోత్రం చెప్తూ చప్పట్లు కొట్టాలి. మంచిగా కొట్టాలి, మంచిగా. మీరందరూ మంచి పిల్లలు. ఏం చేద్దాం? రెండోసారి తాకితే ఏం చేద్దాం? నోటుకొచ్చిన పాటలు పాడుకోవటమే. ఏం చేద్దాం? శుక్రవారాలు మానేసే వాళ్ళు ఈసారి శుక్రవారం కూడా రావటం 26లో. ఇంకేం చేస్తారు? రెండోసారి తాకితే యేసు ప్రభు మరి రెండోసారి తాగితే ఆదివారం కూడా మానేస్తారా? మానే బుద్ధి కాదు, స్తోత్రం చెప్పండి. ఇక సాకులు చెప్పబుద్ధి కాదు, స్తోత్రం చెప్పండి. ఇక వంక పట్టుకొని డొంకలాగేటట్టు ఉండదు మన జీవితాలేక. అందుకు భక్తుడు అన్నాడు, ఓ భక్తుడు ఇలా పాడుతున్నాడు, హృదయము నిండా నీ ఉండే. సెకండ్ టచ్కు హృదయం అంతా ఆయనే ఉంటాడంట. వేరే వ్యక్తికి చోటేది, నా జీవితమంతా నీవైతే వేరే ధ్యాసకు తావేది. సెకండ్ టచ్కి వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. ఆవరించేసుకో, వశం చేసేసుకో నా హృదయాన్ని ప్రభా. ఈ రెండవ టచ్కి మొత్తం నేను మారిపోవాలి. దెబ్బేమంటే నేను కూడా మహిమ కలిగిన వ్యక్తిగా మారిపోవాలి. నేను కూడా నీ మొక్కలో ముఖం పెట్టి మాట్లాడే వ్యక్తిగా మారిపోవాలి. ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. హృదయం
హృదయము నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది. నా జీవితమంతా నీవైతే వేరే ధ్యాసకు తావేది. హృదయము నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది. నా జీవితమంతా నీవైతే వేరే ధ్యాసకు తావేది. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. ఆరాధన నా ప్రాణ యేసువా, నా ప్రాణ యేసువా. ఆరాధన నా ప్రాణ యేసువా. నీ కోసం నేనేమి చేశానని ఇంతటి భాగ్యమయ్యా, నాకింతటి భాగ్యమయ్యా. చెప్పండి. నీ కోసం నేనేమి చేశానని ఇంతటి భాగ్యమయ్యా, నాకింతటి భాగ్యమయ్యా. నీ మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా, నీ మనసును గ్రహించలేని బలహీనుడనయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో. ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. నా కోసం నీ రక్తము చిందించావని తెలిసినప్పటికీ దేవా నిన్ను నమ్మలేదు ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. నీ కోసం నీ రక్తము చిందించావని తెలిసినప్పటికీ దేవా నేను నమ్మలేదు ప్రభువా. నీ గాయాలలో నన్ను దాచి రక్షించిన దేవా, నీ గాయాలలో నన్ను దాచి రక్షించిన దేవా. దయా చూపుము రాజా, దయా చూపుము, దయా చూపుము రాజా, దయా చూపుము. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. హృదయము నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది. నా జీవితమంతా నీవైతే వేరే ధ్యాసకు తావేది. Once again. హృదయము నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది. నా జీవితమంతా నీవైతే వేరే ధ్యాసకు తావేది. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. ఆమేన్. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా
నాకింతటి భాగ్యమయ్యా, నాకింతటి భాగ్యమయ్యా. నీ కోసం నేనేమి చేశానని ఇంతటి భాగ్యమయ్యా, నాకింతటి భాగ్యమయ్యా. నీ మనసును గ్రహించలేని బలహీనులమయ్యా, నీ మనసును గ్రహించలేని బలహీనులమయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. దేవునికి మహిమ కలుగునట్లుగా చేతులైతే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి జీసస్ సెకండ్ టచ్ కావాలి? ఫస్ట్ టచ్ ఇలా ఉంటే సెకండ్ టచ్ 26లో ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిపోతాం. ఫస్ట్ టచ్కే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే ఆయన ప్రేమను తట్టుకోలేక, సార్వత్రిక సంఘమా, దేవుడు మన సంఘానికి మరలా రెండవ టచ్ చేస్తున్నాడు. మరలా కనికరమ కలిగిన చేతులు చాపుతా ఉన్నాడు. ఒక్కొక్కరిని ప్రభు రాత్రి ఎన్నుకొని అలా తాకబోతున్నాడు. అంతే, జీవితాలు ఆయన చెయ్యి పెడితే అద్భుతాలుగా మారిపోతాయి. ఒక్కసారికి ఎంత అద్భుతంగా మారితే మన జీవితాలు, రెండవసారి తాకితే ఒక్కటి మనం ప్రభుని అడుగుం, జీసస్ టచ్ మీ, జీసస్ టచ్ మీ ఫర్ ద సెకండ్ టైం. మొదటిసారి నన్ను ముట్టుకున్నారు, నేను అద్భుతంగా మారిపోయాను. మొదటిసారి నన్ను ముట్టుకున్నారు, మా జీవితం అద్భుతంగా ఉంది. మొదటిసారి మీరు ముట్టుకున్నారు, లోకముల నుంచి మేము వేరైపోయాం. మొదటిసారి మమ్మల్ని ముట్టుకున్నారు, కొంతమంది సమర్పణలోకి వచ్చేసాం. మొదటిసారి ముట్టుకున్నారు, కొంతమంది సియోను కొరకు ప్రతిష్ఠించుకున్నారు. మొదటిసారి మీరు ముట్టుకున్నారు, నీ అన్ని భాషలతో మేము నింపబడ్డాం. ఇది చాలదు, ఇది చాలదు. జీసస్ టచ్ మీ ఫర్ ద సెకండ్ టైం. జీసస్ టచ్ మీ ఫర్ ద వన్స్ అగైన్. నన్ను మీరు రెండోసారి తాకండి. యేసు ప్రభు తిడతాడా తాగుతాడా? సాలరేరా నీకు, ఈ సాలే బడుగు జీవులు, మట్టి పిసుక్కొని బతుకే బతుకులు తీసుకొచ్చి మేడ మీద కూర్చోబెట్టా, సాలదా మళ్ళీ అడుగుతావు అంటాడా? బిడా రెండోసారి తాకాలా? ఆయన హస్తాలు, ఆయన హస్తాలు. జీసస్ నన్ను సెకండ్ టైం ముట్టుకో. ఏమిడా అడగడు, ఎందుకు అడగడు? ఆశ నీకుంటే చాచే చేతులైనవి, ఆశపడే హృదయం నీకుంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఇంకా అభిషేకం కొరకు ఆశపడే మనసు నీకుంటే, ఇంకా 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 దేవదూతలు ప్రధాన దూతలు మాట్లాడే భాషలకు మాట్లాడాలని ఆశ నీకుంటే, ఇంకా మహిమ కలిగిన ఇల్లుగా 26లో మంది మారిపోవాలి ప్రభు. మా ఇల్లు ఒక మినీ హెవెన్గా మారిపోవాలి. మా ఇల్లు ఒక చిన్న పరలోకంగా మారిపోవాలి. 26లో అధిక మహిమ మా ఇంటి మీద అలా ఉండాలి ప్రభు. అగ్ని శాతం నేను నా భర్త నా బిడ్డలు రగులుకోవాలి. నీ కొరకు శూర కార్యాలు చేయాలి, నీ కొరకు ఎన్నో యుద్ధాలు చేయాలి, ప్రతి పోరాటంలో మేము గెలవాలి. జీసస్ టచ్ మీ ఫర్ ద సెకండ్ టైం. మేము ఎన్నో చేయాలనుకుంటున్నాం, రెండోసారి దాకా మేము చతికిళ్ళు పడిపోవడానికి ఇష్టపడట్లా. నేను నా బిడ్డలు ఏదో చెయ్యాలనుకుంటున్నాం. నీ కొరకు వలేస్తే వేల మంది పడిపోవాలి, కొన్ని వేల మంది నీ రాజ్యము కొరకు నిలబెట్టాలి. నేను నీకులాగా మారిపోవాలి, కొన్ని పదుల మందిని 100 మంది నీకులాగా మార్చేయాలి. జీసస్ ఒక్కసారి పట్టుకో, ఒక్కసారి పట్టుకుంటేనే మా జీవితం ఉక్కిరిబిక్కిరైపోయాం. రెండోసారి పట్టుకో. నీ డాడీని నువ్వు అడుగుతున్నావు, జీవితం అంతా సరిపోయే కృపిచ్చేసాడు. రెండోసారి పట్టుకో. ఒక్కసారి ఆయన చెయ్యి మీద పడితే ఇంకోసారి పట్టుకొని అడగనోడెవరండి?
ఒక దైవజనుడు అంట, ప్రభా నేను చూడాలి ప్రభా, ఇన్ని సంవత్సరాలు నిన్ను చూడకుండా సేవ చేశాను ప్రభా, కార్యాలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి, కానీ నాకు నిన్ను చూడాలని ఉంది ప్రభా అంటే కనపడ్డాడంట. దేవుడు అన్నాడంటే ఒక్కసారే కదా, ఒక్కసారి చూస్తాను, ఒక్కసారే కదా, ఒక్కసారి చూపించు ఆయన ముఖం, ఒక్కసారి చూస్తాను. చూశాడంట. ఇక చూసిన దగ్గర నుండి రోజు గదిలోకి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి రాయి, అరే ఒకసారి అన్నావుగా, ఒక్కసారి అన్నావు కదరా, ఒక్కసారి చూసి మానేసే బతుగా అయ్యా నీ ఫేసు, ఒక్కసారి చూస్తే సాలిన బతుగా నీ ఫేసు, ఒక్కసారి చూసి తృప్తి పొందే బ్రతుగా నీ ఫేసు, ఒక్కసారి చూస్తే అస్సలు వదిలిపెట్టలేని ఫేసు కదా నీది, ఒక్కసారి రుచి చూసి ఇక తినకుండా ఉండలేని ఫేస్ కదా నీది. ఇట్లా మాట్లాడతావేంటయ్యా, నాకు రోజు కనపడాలి. అందుకే నోవాహు హనోకు రోజు వచ్చేసాడు. ఏంట్రా బాబు నువ్వు ఒక్కసారి నువ్వు చీటింగ్ చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, నువ్వు చీటింగ్ అనుకో, మోసం అనుకో, సాల్లే నువ్వు తృప్తి పొందే పేసు కాదులేనిది. మనుషులదైతే తృప్తి పొందే పేసే, ఇంకొకరిదైతే చూడకూడదు అనుకుంటాం, ఇంకొకరిదైతే వారం వారం సొత్తి బాగుంటుంది అనుకుంటాం, ఇంకొకరిదైతే నెలకోసారి ఇట్టు వచ్చేట్టు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటాం. యేసు ప్రభువు అట్ట కాదు, ఒక్కసారి చూస్తే పిచ్చెక్కిపోతే. మీకు పిచ్చి ఇంకా పట్టట్లేదంటే మీరు చూడలేదండి. నాకు పిచ్చి పెట్టి నేను కొండెక్కేస్తాను, శ్రమలైనా బాధలైనా దెబ్బలైనా పడిపోతున్నా, కుక్కలై మీదకి వచ్చేస్తున్నా. చాలామంది సానుభూతి చూపించారు, ఇంట్లో చేసుకో, దైవజుడు ఇంట్లో చేసుకోండి అండి, అంత రోజు అట్టెక్కుతాడు, ఒకసారికి చచ్చిపోతున్నాం. అయితే అయ్యా బాబు ఆయన ఫేసు ఒక్కసారి చూసి తృప్తి పొందే ఫేస్ అనుకుంటున్నావా? రోజు కొండెక్కేటప్పుడు ఇదే పాట, ఎక్కలేని కొండలు ఎక్కించు, ఇదే పాట, నా ప్రియ యేసు, ఇదే పాడుకుంటూ ఎక్కుతున్నా. కీర్తనాకారుడు అన్నాడు, ఎక్కలేని కొండలు ఎక్కించే దేవుడు నాయన, ఎక్కలేను అన్న శిఖరాలు తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టే దేవుడు. రోజు ఇదే పాట పాడుకుంటూ ఎక్కుతున్నాను, ఇదే పాట పాడుకుంటూ ఎత్తుకొస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి ఆయన దర్శనాన్ని కోరుకుంటే ఫస్ట్ ఒక్కసారి అంటాం, తర్వాత పద్దాకలు చూడాలనిపించింది. అయ్యగారు అన్నాడు, నువ్వు తెక్కేసలు ఎత్తను, నన్ను మోసం చేస్తున్నావు, దేవుడు నేను విశ్వాసం చేసినోడు, నేను నిన్ను కూడా చేసినోడిని, నన్నే మోసం చేస్తావరా అంటే, నువ్వేనా అన్నా అనుకో, నాకు నువ్వు రోజు కనపడాలా, నువ్వు కనపడిపోతే చేయజెక్క, నువ్వు వాక్యం చెప్పను అంటున్నాడు. బాబోయ్ నా ప్రజలను నశించిపోతారని రోజు వచ్చి ఒకసారి కనపడతాడంట. బా అంటున్నాడంట, ఇక్కడ ఉండిపోరాదు, ఇక్కడ ఉండిపోతే బాగుంటుంది కదా, ఇక రూమ్ మొత్తం బాగుంది, ఉండిపోరాదు. ఇక సరేలేరని సదాకాలం మనతో నివాసం చేయడం. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది బిడ్డలు ఆసక్తిగా ఉన్నారు? మోకరించండి. వచ్చిన ప్రతి ఒక్కరి పేరు స్లిప్పులో రాయండి. సెకండ్ టచ్ కావాలంతే.